కిరణ్, చెప్పాలి. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన ఏమంటావు దాని గురించి? ఏం లేదు, అతనికి మైండ్ పోయిందని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఇంకా ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా అతను చేసిన నేరాలకి అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు, అతన్ని అరెస్ట్ చేయలేము అని చెప్పి డైరెక్ట్గా జడ్జి గారే చెప్తారు. ఏం మాటలు మాట్లాడుతున్నాడు? 23 ఏళ్ల వ్యక్తి రేప్ చేస్తే తప్పులేదు, 18 ఏళ్ల వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే తప్పులేదు. ఇంకా దీని గురించి నాకు నిన్న నైటు నిద్రపోలేగానే ఒక పాట వచ్చింది. ఏంటంటే వైజాగ్లో కాపురం చేస్తాం, విజయవాడలో రేపులు చేస్తాం, పలాసలో యాక్సిడెంట్ చేస్తాం, సత్తెనపల్లిలో గంగిరేతులో డ్యాన్సులు చేస్తాం, హిందూపురంలో గంటలు కొడతాం, గుడివాడలో క్యాజినోలు ఆడతాం. నాకు ఈ పాట, ఇప్పుడు పాటలు సినిమాలు తీయటము రాత్రులు నిద్రలు రావట్లే నాకు. నిజంగా వీళ్ళ మీద నాకు సినిమాలు తీసి డైరెక్ట్గా నాకు ఇంకా హైదరాబాద్లో సెటిల్ అయ్యే విధంగా నాకు ఐడియాలు వీళ్ళే ఇస్తున్నారు. నిజంగా లేదు నాకు ఈ పాట ఏంది స్వామి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం పాట పాడుతున్నావు? చెప్పేది నువ్వు వైజాగ్లో కాపురం చేస్తానంద వాళ్ళు కదా, విజయవాడలో రేపులు చేసింది సాయికృష్ణ వాడు కదా, పలాసలో అప్పలరాజు సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేయటం మాట వాస్తవం కదా, సత్తెనపల్లిలో గంగిరేతులో డ్యాన్సులు వేయటం మాట వాస్తవం కదా, హిందూపురంలో గంటలు కొట్టిన మాట వాస్తవం కదా, గుడివాడలో క్యాజినోళ్ళు అన్న మాట వాస్తవం కదా, అన్నమయ్య డ్యాము కూల్చిన మాట వాస్తవం కదా. అంటే నేను ఇది ఫస్ట్ కాబట్టి, సినిమాల్లో పాటలు పాడటం ఫస్ట్ కాబట్టి కొద్దిగా లిరిక్ లైట్కి వదిలే. ఈసారి నుంచి గట్టిగా ప్రిపేర్ అవుతాను. ప్రేక్షకులు ఎవరో కూడా కొద్దిగా నన్ను ప్రోత్సహించాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. చిన్న పిల్లాడు ఏదో అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగింది, దానికి ఎవరేం చేస్తారో అంత మాత్రాన ఇంత భయంకరమైన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. చిన్న కోడికత్తి తీసుకొని నీకు డైరెక్ట్గా ఇట్లా అన్నారు. మరి నాకు తెలిసి దానికి 5 ఏళ్ళు శిక్ష పట్టడం అనేది నాకు అర్థం కావట్లే. అసలు 5 ఏళ్ళు ఎట్లా శిక్ష పడిద్ది? ఎంత నేరం చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా కూడా. మొన్న హైదరాబాద్లో వాడి మీద ఫోక్సో కేసు పెడితే వాడికి బెయిల్ వచ్చింది, మీకు తెలుసో లేదు. వాడు బయటకు వచ్చి 6గురిని చంపేసి వాళ్ళ ఫ్యామిలీతో సహా వాడు మళ్ళీ వీడియోలు చేస్తే అసలు నాకు అర్థం కావట్లే. నిన్ను కోడికత్తో గీగితేనే 5 ఏళ్ళు శిక్ష పడింది. మరి రేపులు చేసిన వాడికి సపోర్ట్ ఇస్తావు, గంజాయి పంటేసిన వాడికి సపోర్ట్ ఇస్తావు, అలాగే యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. ఒరే అసలు నువ్వు నేరస్తులకి అసలు నీ పార్టీ అసలు మీ ఎమ్మెల్యేలకి జుట్టు పట్టుకుంటున్నారు, అసలు చొక్కాలు ప్యాంట్లు దించుకుంటున్నారు. వద్దురా బాబు, ఆ పార్టీలో ఉంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకొని వాళ్ళే పుడిచిపెట్టుకుంటారు అని చెప్పి అందరికి, జనానికి, ప్రతి ఒక్కరికి వైసీపీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మెంటల్ ఎక్కిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాటలు ప్రెస్ మీట్ పెట్టాడు అంటే పిచ్చికెత్తున్నాడు. అదే ఫుల్ మందు తాగినోడికి కూడా ఇంత మెంటల్ ఎక్కదు. అట్ట కాదు. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే సిదిరి అప్పలరాజు మీద కోపంతో వాళ్ళ కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నాడు. కొడుకుని అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పాట పాడింది నేను. వైజాగ్లో కాపురం చేస్తాం, విజయవాడలో రేపులు చేస్తాం. ఇప్పుడు సిదిరి అప్పలరాజుని ఇబ్బంది పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందంట కదా. అంటే నీ కొడుకు డైరెక్ట్ గా బండి వేసుకుని వెళ్ళి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ అబ్బాయికి? 18 నిండి అతను గొర్రెలు కాసుకునే అతను చనిపోయాడు. అతను నువ్వేం చేసావు? వేరే వ్యక్తిని తీసుకొని వెళ్ళి అతన్ని అరెస్ట్ చేపిస్తే కెమెరాల్లో ఉన్నాయి, అన్ని ఆధారాలతో సహా దొరికిపోయాము. ఇప్పుడు ఇతని మీద కూడా కేసు నమోదైంది, సిదిరి అప్పలరాజు మీద. అసలు ఏం చేస్తున్నాడు అసలు? అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక అక్కను ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడి మీద పెట్రోల్ పోస్తే అప్పుడు కేసు పెట్టలేదు. బాబాయిని చంపితే ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టలేదు. ఇప్పుడు ఎట్లా కేసు పెడతారని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నా. చిన్న పిల్లాడు కదా అంటున్నాడు. అంతేలే, ఇప్పుడు పసిపిల్లోడు అవినాష్ రెడ్డి, వాడు రేపులు చేసేవాడికేమో 23 ఏళ్ళు, ఈ యాక్సిడెంట్ చేసిన వాడికి 18 ఏళ్ళు. ఒరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఏందో అసలు
నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు అని తల్ల బాదుకుంటున్నారు మీ కార్యకర్తలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. మీ పార్టీకి దండవరా అంటున్నారా బాబు. అంటే ఎందుకంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా చేస్తుందో తప్పితే అక్కడ ఏ విషయంలో కక్ష సాధింపు చెప్పాలి. ఒరే అక్కడ సిద్ధిలి అప్పర్రాజు కొడుకు వాడు మందు తాగి యాక్సిడెంట్ చేశాడు, వాడు తాగి యాక్సిడెంట్ చేసినా ఇంతకీ వాడికి లైసెన్స్ ఉందా? ఎల్ఎల్ఆర్ ఉందంటున్నారు. ఎల్ఆర్ ఉందా? అంటే గుద్దితే కేసు కదా. ఎక్కడైనా సరే గుద్దితే మనిషి చనిపోతే కేసు ఉంటుంది. అది యాక్చువల్గా అయితే రూల్ ఆఫ్ లా. లేకపోతే దండేసి శాలువా కప్పి అన్న మంత్రి పదవి ఇవ్వాలా? లేదు, యాక్చువల్గా యాజ్ పర్ అంటే వైసీపీలో ఏ జరిగినాయి. అరటి తోటలు తగలబెడితే వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళకే పదవులు ఇచ్చారు వాళ్ళు. అంటే ఇక్కడ యాజ్ పర్ ఐపీఎస్ సెక్షన్స్ కానీ లేదంటే లా ప్రకారం కానీ చూసుకుంటే కనుక యాక్సిడెంట్ లో ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు కేసు నమోదు అవుతుంది, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కామన్ గా జరిగేది. కానీ ఇక్కడ చిన్నపిల్లాడు కదా యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా, చేపించుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారా? కదా మరి ఏడ అరెస్ట్ చేశారు? నిజంగా ఈడు వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళి మొత్తం వాళ్ళ నాన్న మీద కూడా కేసు నమోదు అయింది, సిద్ధిలి అప్పర్రాజు మీద. ఇబ్బంది ఏం లేదు. ఏమంటారు ఓవరాల్ గా అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటన ఎలా చూడాలి? అక్కడ మత్స్యకారులకు భరోసా కల్పించడానికి వెళ్ళారు కదా, ఆ భరోసాను ఎలా చూడాలంటారు? ఒరే నువ్వు విజయవాడలో వరదల టైంలో ₹1 ఇస్తా అన్నావు, ఇచ్చావా? ఏమండి మేము ఖర్చు పెట్టామండి. ఏం ఖర్చు పెట్టావురా? అగ్గిపెట్టెల దగ్గర నుంచి వాటర్ బాటిల్, పులిహోర ప్యాకెట్లు, ఎన్ని పాల ప్యాకెట్లు ఎన్ని పంచావు ఇంటింటికి తిరిగిన వాళ్ళు చెబుతున్నాయి. సిపిఎస్ రద్దు చేస్తాను, ప్రజావేదిక పడేస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తాను, చెత్త పన్ను వేస్తాను, ప్రాజెక్టులు కూల్చేస్తాను, అక్కను ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడు అడిగితే తమ్ముడి మీద పెట్రోల్ పోసి చంపటం కానీ, ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ని చంపటం కానీ, అసలు ఎంతమంది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ ఇది మాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇతన్ని ఎందుకు లోపల ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక టీడీపీ కార్యకర్తగా నాకే మైండ్ పోతుంది. ఎందుకంటే ఇతను బాబాయ్ కేసు కానీ, కోడికెత్తి కేసు కానీ 32 కేసులు ఉన్నాయి. ఇతను అధికారంలో ఉన్నాక చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఏది చిక్కీల మీద బొమ్మ వేసుకోవటం, పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసుకోవటం, ప్రతి ఒక్క దాని మీద గార్డు మీద బొమ్మ వేసుకోవటం, చేసిన అక్రమాలకి, చేసిన నేరాలకి ఇతన్ని. సరే ఇవన్నీ కాదండి, మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వైజాగ్ సక్సెస్ అయ్యింది, ప్రభుత్వాన్ని కడిగేశాడంట. నిజంగానే కడిగారా? ఏం మాట్లాడుతున్నాడు? ఏందో మత్స్యకారుల సొసైటీకి సంబంధించిన రావాల్సిన మొత్తం పథకాలు మొత్తం ఆపేసి నువ్వు ఏదో చెల్లికి చేరబెట్టలేని వాడు కూడా మాట్లాడుతుంటే నమ్మేవాడు ఎవడు లేడండి. అరే ఎందుకు నమ్మరండి? ఆయన అంతా చేశారు, మంచిగా చేశారు. నిన్న ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల కాడికి ప్రకటన కూడా చేశారంట కదండి. నువ్వు మంచిగా చేసావు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చూడు. నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదండి, రేపు అధికార పక్షం ఇస్తారేమో మాకు అంటున్నాడు కదా. ఏమండి అతను 170 వై నాట్ 175 అంటే మీకు అర్థం కావట్లా. 175 రాజధానులు కడతా అంటున్నాడు. 175 స్థానాలు వస్తాయని చెప్పట్లే, 175 రాజధానులు కడతా అంటున్నాడు. నేను యాడ్ నుంచి ఉంటే ఆడ రాజధాని అన్నాడు. ఏంది రాజధాని? మావిగంలో ఇంకా నేను ఇందాక ఆ సాంగ్ లో ఇది యాడ్ చేయాల. మావిగంలో రాజధాని కడతాం, ఏంది నువ్వు కట్టేది? అమరావతిలో కడతానంటావు, కర్నూలులో కడతానంటావు, వైజాగ్ లో కడతానంటావు, మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, వాడు సజ్జలగాడు మధ్యలో దూరి ఇట్లా అని చెప్పి దొనకొండలో అటవీ భూములు 50,000 ఎకరాలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకో 50,000 ఎకరాలు కలిపి 1,00,000 ఎకరాల్లో కడతానంటారు. మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని లేపేసి మొత్తం అక్కడ రాజధాని కడతానంటాడు. నేను వైజాగ్లో కాపురం చేస్తాను అంటాడు. నువ్వు మాట్లాడే మాటలేందో మాకైతే అర్థం కావట్లే. నీ కాపురం ఎప్పుడు పెడతావని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం.